ధ్యానించి చూడు కూర్చున్నదెవరో ధ్యానించి చూడు కూర్చున్నదెవరో నీవు నశించుట కోరడు ప్రభువు నీవు నశించుట కోరడు ప్రభువు ఓపికతో ఓపికతో ఆయనే వేచియున్నాడు పశ్చాత్తాప పడునిప్పుడైనా పశ్చాత్తాప పడునిప్పుడైనా నిశ్చయమెరుగు నరకము తప్పదు నిశ్చయమెరుగు నరకము తప్పదు న్యాయమదెవరో ధ్యానించి చూడు కూర్చున్నదెవరో పరీక్షించుకొనుము నీ మరణమెప్పుడో పరీక్షించుకొనుము రక్తము ద్వారా ముక్తి పొందితివా కఠినాత్మముతో త్రోణీకరించిన కఠినాత్మముతో త్రోణీకరించిన న్యాయదాసు ఉన్నదిరా చేతిలో న్యాయదాసు ఉన్నది చేతిలో న్యాయపీఠము నీ ముందు ఉన్నది ధ్యానించి చూడు కూర్చున్నదెవరో ధ్యానించి చూడు కూర్చున్నదెవరో దాగియున్న పాపము ప్రభు యేసు చూచెను దాగియున్న పాపము ప్రభు యేసు చూచెను అంధకార పాపము తన కంట పడెను అంధకార పాపము తన కంట పడెను తన దృష్టి నుండి తప్పించుకొనుదువా తన దృష్టి తీర్పు కొడవలి తన చేతనుండగా న్యాయపీఠము నీ ముందు ఉన్నది ధ్యానించి చూడు కూర్చున్నదెవరో ధ్యానించి చూడు కూర్చున్నదెవరో అందరి కొరకై గ్రంథములు తెరువగా అందరి కొరకై గ్రంథములు
ధ్యానించి చూడు కూర్చున్నదెవరు క్రీస్తు యేసునందు శిక్షా విధి లేదు శిక్షా విధి లేదు దీవెనల నుండుచు ఘనత నొందెదరు దీవెనల నుండుచు ఘనత నొందెదరు ఎల్లప్పుడాయన కోనేయుండెదరు ఎల్లప్పుడాయన కోనేయుండెదరు ప్రభువే నీలోను జీవ కిరీటము ప్రభువే ఇచ్చును జీవ కిరీటము న్యాయపీఠము నీ ముందు ఉన్నది ధ్యానించి చూడు కూర్చున్నదెవరు ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. సహోదరులు, ఇంతవరకు మన సహోదరుడు జోసఫ్ అంకుల్ గారు మంచిగా వాళ్ళకి ప్రశ్న అందించారు. అందుబట్టి వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న తెనాలి సంఘం నుంచి వచ్చిన శిల్వదాస్ అంకుల్ గారు మన మధ్యలో వాక్య పరిచయం జరిగిస్తారు. అందరికీ వందనాలు. సామెతలు 20వ అధ్యాయం 547వ పేజీ 547వ పేజీ సామెతల గ్రంథము 21వ అధ్యాయం 21వ వచనం. నీతిని కృపను అనుసరించుకోవాలి దేవమును నీతిని ఘనతను పొందు జ్ఞాని అయిన ఒకరు పరాక్రమశాల పట్టణ ప్రాకారమెక్కడు అట్టి వాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టు నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకొని మన ప్రభుత్వం ఇచ్చిన వాక్యం చేద్దాం. యోగా పత్రిక వాటి కంటే ముందుంటుంది. యోగా పత్రిక వాటి కంటే ముందుంటుంది. 227వ పేజీ కానీ అంతే 227వ పేజీ. యోగా పశుపతి 1వ అధ్యాయం మనం 20 నుండి కొన్ని వచనాలు చూస్తున్నాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య దేవాత్మైన తన ప్రభు యేసుక్రీస్తు కనుగొని కనిపెట్టు దేవుని ప్రేమలో నిలుచున్నట్టు పాత్రనుడు సందేహపడి వారి మీద కనికరం చూపి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పుకొనక దాన్ని అసహించుకుంటూ భయంతో కొందరిని కరుణించుడి. ప్రేమగలండి ప్రభా మహాశక్తి కోరుతున్నాను. మీ కృపా జారీ కరుణామయ శక్తిగా నుంచి నడిపిస్తున్నా దేవుడు అనుగ్రహించినాను. మీ యొక్క దాసుని నిలబెట్టుకొని మరి అనేక సంగతులు చివరి కాలంలో ఎలా జాగ్రత్తగా ఉండబడినాం మేలుకోగలిగి గుర్తిస్తూ మీ యొక్క ఆడకం ప్రకటించే బిడ్డగా ఉన్న సంగతి అనేక రెక్కలతో మాతో మాట్లాడాను. అలాగే ఆటంకము దూరపరుస్తున్నాను. మీ చిత్తమైతే మధ్యాహ్నం రాత్రి కుటుంబం కూడా అనేక రోజులకు సహాయం
మీరే మరుగుపరిచి మాతో మాట్లాడలేకపోవచ్చు. ఈ వినపం త్వరగా రానున్నాం. చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సోదరులారా, అసలు దేవుడు అంటే ఎవరు? నీతి అంటే ఎవరు? ఎవరైనా చెప్పచ్చు. మీరైనా చెప్తాను ఎవరు చెప్పడమ్మా, చెప్తే చెప్పచ్చు. నేను అడిగే ప్రశ్న అక్కడే. సామెత 21 ఏమంటే ఎవరు? మరి నీతి అంటే ఎవరు? గొప్పని ఏర్పిస్తే నిజమైన జీవం, నిజమైన జ్ఞానం, నిజమైన నీతి, పరలోకం తెచ్చిన వెంటకు మార్గము, సత్యము, జీవమే ఆయన. మరి ఆ జీవమైన ప్రభుని, ఆ జ్ఞానమైన ప్రభుని, ఆ నిత్యముని అనుసరించిన వీళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ మనం చెప్పాలంటే చేస్తానండి. ప్రొఫెషన్కి మనం ఒకసారి చెప్పుకోవచ్చు. నీతిని కృపను అనుసరించుకోవాలి. యోమును నీతిని గాంతను కొను. డిఫరెన్స్ చాలా లేట్ అయింది. పాత నిబంధనలో ఆదికాండంలో 37 అధ్యాయం నుండి 50 అధ్యాయం వరకు మనం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని గురించి చూస్తున్నాం. ఎవరు? కృష్ణుడు చెప్పచ్చు. ఆదికాండం 37 అధ్యాయం నుండి 50 అధ్యాయం వరకు ఎవరు చెప్పారు? యేషోబు గారు. యేషోబు గారు ఎవరి కుమారుడు? యేషోబుని కన్న తర్వాత వాళ్ళ తల్లి గారు ఉన్నదా? తెలుసు మీకు ఉన్నదా? ఏం మాట్లాడలేదు. యేషోబు గారిని కన్న తర్వాత ఇంకొక వాళ్ళ తమ్ముడు కూడా కానీ అప్పుడు ప్రవర్తన జరిగింది. మరి ఇప్పుడు అబ్రాము వాగ్దాన పుత్రుడు ఇస్సాకు, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు యాకోబు. యాకోబుకు 12 మంది గోత్రకర్తలు ఉన్నారు. 12 మంది గోత్రకర్తలో ప్రాముఖ్యమైన వారు ఎవరు? యేషోబు గారే. యేషోబు గారు ప్రభువుని యేసుక్రీస్తు వారికి ముంగుర్తు. ఎందుకంటే బాలప్రాయం అభిప్రాయంలోనే ఎన్నో శ్రమలు, అవమానాలు నిలబడుతున్నాను. వాళ్ళందరూ ఎన్నో శ్రమలు పెట్టారు. మరి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి మరి సింహం చంపిందని అబద్ధమని చెప్పారు. కానీ ఊపిరి అట్లా తప్పకుండా గోత్ర పడేశారు. ఆ తర్వాత ఐగుప్తు దేశీయులు వెళ్తుంటే వాళ్ళకి దోషులుగా ఉంటారు. మరి వెళ్ళిన తర్వాత పొత్తిపర్ ఇంట పెరుగుతాడు. పొత్తిపర్ భార్య మరి ఎన్నో సార్లు శోధించిన ఆయన ఏమాత్రం ఒప్పుకోలేదు. పొత్తిపరు వ్యాపారానికి వెళ్ళిన రోజు మానవులు ఎవరు లేదు. ఆ యొక్క ఇంటికి మరి యజమానిగా యేషోబును పొత్తిపరు నియమించిన ఏమాత్రము ఆయన భార్య శోధించిన యవనప్రాయమున్న యేషోబు దేవుడు తోడుకున్నాడు కనుక బయటకు వెళ్ళిపోయాడు. ఆమె అబద్ధం మాట చెప్పి మరి పొత్తిపరులో జైల్లో ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. జైల్లోనే అతను ఎచ్చంబడినట్టు మనం చూడగలుగుతున్నాం. మరి అంతకుముందే మరి అనేక దర్శనాలు కళ్ళు వచ్చున్నాయి. వాటి అర్థం చెప్పే జ్ఞానం కూడా దేవుడు యేషోబుకు దయచేస్తున్నాడు. మరి రాజుగారి దగ్గర ఉన్న ఇద్దరు వారు చేసిన పొరపాటు నిమిత్తం వాళ్ళు కూడా జైల్లో వేయబడి ఉన్నారు. మాననాయకుడు, భర్తనాయకుడు
చెప్పినట్టు వాడు చనిపోయాడు. పానదాయకుడైతే తిరిగి ఆయన రాజుకి ఆ యొక్క ద్రాక్షారసం పానీయానికి మళ్ళా కట్టబడ్డాడు. చాలా సంవత్సరాలకి ఆ పానదాయకుడు రాజుకు వచ్చిన కర్రలు ఏమి చెప్పకపోతే యేసోపు జ్ఞాపకం చేసుకుంటే వెంటనే రాజు మరి ఆ యొక్క యేసోపును రప్పించి కర్రార్థం చెప్పానగానే చెప్పాడు. అందరూ తెలుసు, ప్రశ్న తినవసరం లేదు. వీరకాలంలో కరువు, బాగా పండిన కంకులేమో బాగా ఆహారం పండే 7 సంవత్సరాలు గుర్తు. అలాగనే బలమైన వాళ్ళు కూడా 7 సంవత్సరాలు బాగా గుర్తు, బలహీనమైన కరువు గుర్తు. ఆ టైంలో రాజు ఆశ్చర్యరీతిగా ఇట్లాగ మనం దేవుని జ్ఞానం కలిగి సరిగా పరిపాలించేవారు ఎవరు లేరని మంత్రితో మాట్లాడి ఆయన ప్రధానమంత్రిగా చేసినట్లు, ఆ తర్వాత ఏజకుని కుమార్తె అసలిని ఇచ్చి పెళ్లి చేసినట్లు మనం దక్షిణాధ్యాయంలో అధ్యాయం వీరారా. మరి అలాగూ దేవుడు యవనప్రాయంలో ఆయన శ్రమలు పొందినను తిరిగి దేవుడు హెచ్చరించి సుమారు 30 సంవత్సరాల నుండి 110 సంవత్సరాలు, అంటే సుమారు 80 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా అయినట్టు మనం చూడగలుగుతాం. వీళ్ళ మన ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా ఎన్నో నన్ను మానవులందరినీ శాశ్వతంగా ఆయన యొక్క రాజ్యంలో చేర్చగా ఎన్నో శ్రమలు, అవమానాలు, నిందలు పాల్పొందారు. నిష్కారణంగా విడిగుద్దులు తిన్నాడు. అవన్నీ మన సువార్తలు. కానీ ఆ ప్రేమగల ప్రభు ఏమాత్రము నోచుకోలేదు. ఆ గొప్పమాయుడు మన యొక్క ఆత్మీయతలు ఆదామా వచ్చిన ఉగ్రత, శాపాన్ని, శిక్షను తీసివేసి ఆయన యొక్క బిడ్డగా చేయటంగా నశించిన మనలను శాశ్వతంగా రక్షించి ఆయన రాజ్యంలో దేవునిగా ఉంటాగా ఆ జ్ఞానవంతుడైన, ప్రేమమయుడైన, కృపామయుడైన, జగత్ పునాది ఏర్పడకుంటే వైభవమైన దేవుడు, తండ్రి అయిన దేవుడితో పరిశుద్ధాత్మతో ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏక దేవుడే ఉన్నాడు. మరి ఆ విధంగా మనకు అనేక రెఫరెన్స్లు ఉన్నవి. మరి ఇంకొక రెఫరెన్స్ చూసుకొని తర్వాత మనం చూడగలుగుతాం. ఎబ్రీ రాసిన పత్రిక 24 చేయగలరు. ఎంత ఒక 40 గంటలకు ఆనందించలేదు. డోంట్ వరీ. ఎబ్రీ రాసిన పత్రిక 200 పేజీ 100 అధ్యాయం. పూర్వకాలమందు నానా తరములోను నానా విధములుగాను ప్రవక్త ద్వారా మన పెద్దలతో మాట్లాడిన దేవుడు ఈ జన్మను అంతమంది కుమారుల ద్వారా మనతో మాట్లాడి ఆయన్ని తన మహత్తుగల వార్త సమర్థం నిర్ణయిస్తూ పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదత్తుల కంటే ఎంత శ్రేష్టమైన నామ పొందను వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత మహామాలు దేవుడు ప్రార్థన కూర్చున్నాను. అదే మంచిగా 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 240 22. ఆయన మరి శ్రేష్టమైన నిబంధనలు కాపాడారు. వారైతే ప్రమాణం లేకుండా యాజకులు కానీ ఈయన నీవు నిరంతరము యాజకులు ఉన్నావని ప్రభు ప్రమాణం చేసి ఆయన పశ్చాత్తాపడు. 24. ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు ఆయన. ఈయన తన ద్వారా దేవునికి వచ్చువారి పక్షున విజ్ఞాపనం చేయించు
చేయటకు నిరంతరము జీవిస్తున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించటకు శక్తిమంతున్నాడు. పవిత్రును, నిర్దోషి, నిష్కల్మషును, పాపంలో తేలిక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశమానం కంటే మిక్కిలి ఎత్తైన వాడినైన ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ధర్మశాస్త్రం బలహీనతలు గల మనుషులను యాజకులుగా నియమితులుగాని ధర్మశాస్త్రకు ప్రభావపరిచిన ప్రమాణపరమైన వాక్యం నిరంతరము తప్పును తెచ్చుకున్న కుమారుని నియమితులు కనుక ఈయన ఆ ప్రధాన యాజకులోనే తన సొంత పాపల కొరకు తర్వాత ప్రజల పాపల కొరకు దినదినము బలును అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒకసారి పనిచేస్తుంది. ప్రియులారా, మనందరము పాపము శాశ్వతంగా మన పరమశత్రువైన పాతాలను ఓడించి నిత్యరాజ్య వాసు చేయడానికి మన ఆత్మీయతలో వచ్చిన శాపము ఉగ్రత శిక్ష బహుళ వారు ఒంటరిగా ఒకేసారి శ్రేష్టమైన బలియాగం ఆ యొక్క కఠినమైన ఘోరమైన శిలువలో మనందరి నిమిత్తం మనకు ప్రతిగా మనం పొందవలసిన ఆ యొక్క నరకయాత్రని రెండవ మరణం. ప్రేమగల ప్రభు మనం నశించిన ఇష్టం లేక మన యొక్క సృష్టికర్త కనుక నశించిన మనం నీతిగా తీర్చగా నీతులైన మనను నిరంతరము ఆయన యొక్క రాజ్యంలో నిలబెట్టగా ఆ పరిశుద్ధమైన ప్రభువే, మహానీతిమంతుడైన ప్రభువే, జగత్ పునాది పడుకు వివేక దేవుల్లో మధ్యవర్తి అయిన ప్రభువే ఈ లోకానికి వచ్చి మనందరం ప్రేమించి మన కొరకే అర్పించుకొని తిరిగి దేవుని కొరేశారు. ప్రస్తుతము కండి కొట్టుకోవాల్సిన మహిళలో మనందరి నిమిత్తము ఏమాత్రం విశ్వాసం చేయకుండా జ్ఞాపకం చేస్తున్నారు. ఆ ప్రేమగా ప్రభువే ఆరాధన పాత్రలు ఆరాధన రెగుడు కనుక ప్రభువు నమ్మిన మనం ఎంతో ధన్యులము. ప్రభుని స్తుతించు, ఆరాధించు, ఆయన శిక్షాంతాలుగా జీవించు, ఆయన యొక్క ఆడపడకు ఆకపోవడము ఇంకా నమ్మినటువంటి మన ప్రియులేమి, మరి రక్ష సంబంధికులేమి, బంధువులేమి, పొరుగువారు, సువార్తకు ఆటంకాలు చేయవారు, నాయకులు, మరి వ్యాపారస్తులు వారు కూడా రక్షణ పొందాలని, ప్రభువులు అక్కడతో వారు కూడా ఎత్తపడాలని ముందుగా ప్రభుత్వానికి వచ్చి దేవా నాని పాపని నన్ను క్షమించు, నీ బిడ్డగా చేయు, నీ యొక్క మార్గంలో సత్యంలో చేయమని ఎప్పుడైతే ప్రభుత్వంలో అడుగుతావో ఆ ప్రేమగల రక్షకుడు మనందరి కోసం కాల్చిన అమూల్యమైన రక్షకుడు శుద్ధీకరించి పునరుత్థానం శక్తిని అనుగ్రహించి అంతకుముందు లేనటువంటి ఆనందాన్ని, నిత్యరక్షను, శాంతి అనుగ్రహించి ఆ యొక్క నిత్యరాజ్య వాసుగా చేస్తారు. కాబట్టి ప్రియులారా, నమ్మనటువంటి బాలబాలులేమి, యవనస్తులేమి, నడి వయసు వారేమి, వృద్ధులేమి బాబులు ఆజ్ఞ ఎంతో సమీపం కనుక ప్రభు రక్షణగా అంగీకరించి ఆయన మార్గంలో సత్యంలో జీవితాలని ఆయన అనుగ్రహిస్తే ఆ యొక్క నిత్యమైన రాజ్యంలో చేరాలని ప్రభుపేట మనం చేస్తూ అర్పిస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేరున ఉన్నాను. దేవునికి